విశాఖలో పివి నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పివి విగ్రహానికి ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పూలమాల వేసి నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడుగా ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని ముందుకు నడిపించిన శక్తిగా నరసింహారావును కొనియాడారు. పివి నరసింహారావు గారు ఇవాళ ఆర్గనైజ్ చేయడం వరకు తప్పకుండా బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీని అప్రిషియేట్ చేయాలి. ఈజ్ ప్రైడ్ ఆఫ్ ద నేషన్. అండ్ దాని తర్వాత తెలుగు సొసైటీ ఒక సోషలిజం కమ్యూనిజం రూట్ లో వెళ్ళిన దేశాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రదేశంగా మనం ఇవాళ ఉన్నాము అంటే దానికి ఆయన వేసిన పునాది. మాజీ ప్రైమ్ మినిస్టర్ గారు అటువంటి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 105వ జయంతి కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి, ఈ సంస్కరణలు కానీ, గ్లోబలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ ఆయన వేసినటువంటి బీజమే. పివి నరసింహారావు గారు కూడా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని మన దేశానికి, ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ, వారు ఈ దేశానికి చేసిన సేవల్ని ఒకసారి మననం చేసుకుంటూ, ఆ స్ఫూర్తితో ఈ దేశం మళ్లీ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ భాష కోవిదుడు మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి కార్యక్రమాల్ని విశాఖపట్నం నగరంలో విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు గారికి విగ్రహానికి పుష్పాంజలి అర్పించి మరి వారిని స్మరించుకోవటం జరిగింది. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను ఇనుమరింపజేసేలా వారు చేసినటువంటి త్యాగాలని, వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ ని గుర్తు చేసుకుంటే అది ప్రస్తుత తరానికి, భావి తరాలకు కూడా స్ఫూర్తినిచ్చేటువంటి విషయం.